భారతదేశంలో ఫస్ట్ టైం ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇన్స్టాట్ అండ్ వేఫర్ తయారీ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లో ఏర్పాటు కానుంది. దీంతో ఇక మీదట విదేశాల నుండి సోలార్ పలకలు దిగుమతి చేసుకునే శ్రమ తప్పనుంది. ఇప్పటివరకు సోలార్ పవర్ తయారీకి అవసరమైన సోలార్ పలకలను ప్రస్తుతం విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకునే పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల సోలార్ విద్యుత్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. వాటికి అవసరమైన ముడిసరుకుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇక్కడే అంటే భారత్లోనే సోలార్ పలకలు తయారు చేయాలని రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పిఎల్సి అనే సంస్థ దాదాపుగా 4,000 కోట్లతో రాంబిల్లో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీనికోసం రెన్యూ ఫోటో వాల్టాయిక్స్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. 6 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ కోసం రాంబిల్లిలో 130 నుంచి 140 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు సిఫారసుతో ఈ ఫైల్ రాష్ట్ర మంత్రివర్గం క్లియరెన్స్కు వెళ్లబోతోంది. అనుమతులు రాగానే పనులు ప్రారంభించి నిర్మాణాన్ని 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని, వాణిజ్య కార్యకలాపాలను 2028 జనవరికి స్టార్ట్ చేసేలా ఆ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తుంది. దీంతోపాటు 2 గిగావాట్ల హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు, 300 KTPA సామర్థ్యంతో అమోనియా ప్లాంటు, 5 గిగావాట్ల హైబ్రిడ్ రెన్యూబుల్ ప్రాజెక్టులు అంటే విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తుంది. వీటన్నిటికీ కలిపి 82,000 కోట్ల పెట్టుబడి పెడతామని ఇటీవల జరిగిన CII పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందం చేసుకుంది. వీటిని నడపడానికి రోజుకు 95 మెగావాట్ల నిరంతర విద్యుత్, దీంతోపాటు రోజుకు 10 మిలియన్ల లీటర్ల నీరు అవసరమని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.